Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇవాళైతే మీకు బ్రేక్లు ఎలా టైట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మా బండి అయితే అన్ని బ్రేక్లు అయితే టైట్ చేయబోతున్నాం. ఈ వీడియోలో నేను మీకు బ్రేక్స్ అన్ని ఎలా టైట్ చేయాలి ఏంటి అనేది మొత్తం అయితే డీటెయిల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు బ్రేకులు అయితే టైట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మన బండిది బ్రేకులు అయితే టైట్ చేస్తున్నాం. 3 నెలలకు ఒకసారి అయితే బ్రేకులు ఇలా టైట్ చేసుకుంటూ ఉంటాం మేము. మరి మా బండికి అయితే ఇట్లా చేస్తాం, వేరే బండ్లకు కూడా ఎట్లుంటాయో తెలియదు, కానీ మా అయితే లూజ్ అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. మా ఓల్డ్ మోడల్ కదా బండి, కొంచెం ఆ లైనర్లని లూజ్ అయిపోతూ ఉంటాయి. సెంటర్లో జాకి పెట్టి అయితే ఫ్రంట్ టైర్లు 2 అయితే లేపేసినాం. బ్రేక్లు అయితే ఎలా టైట్ చేయాలో ఈ వీడియోలో మనం చూసుకుందాం. అక్కడ లైనర్ అవపడుతుంది కదా, లైనర్ దగ్గర ఒక నట్ అయితే ఉంటుంది. ఆ నట్టులో మన పానాన్ని అయితే ఫిక్స్ చేసుకొని ఆ నట్టుని అయితే టైట్ చేసుకోవాలి. చూసుకోవాలి ఫ్రెండ్స్, టైర్ని తిప్పి చూసుకోవాలి టైర్ ఫ్రీ తిరుగుతుందా లేదా. ఫుల్ టైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం టైర్ అయితే ఫ్రీ తిరుగుతుందా లేదా అనేది చూసుకొని అడ్జస్టబుల్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే బ్రేకులు అయితే అన్నిటికీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, టైర్ అయితే తిరుగుతుంది కదా, ఇప్పుడు ఫుల్ టైట్ అయిపోయింది, టైర్ తిరగట్లేదు. చూసుకోవాలి ఎంత ఫ్రీగా అయితే టైర్ తిరుగుతుందో ఆ విధంగా అయితే మనం సెట్టింగ్ అయితే ఉంచుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం టైర్ని తిప్పుకుంటా చెక్ చేసుకుంటూ ఉండాలి. పట్టేస్తుందా లేదా, బ్రేక్ లైనర్లు పట్టేస్తున్నాయి అంటే మళ్ళీ కొంచెం లూజ్ చేసేయాలి. ఫ్రీగానే ఉందంటే ఓకే, ఇంకా ఉంచేయడమే అలాగా. ఆఫీస్లో బండి వెనకాల ప్లేస్ దొరికితే వెనకాల బండి పెట్టి అన్ని బ్రేక్లు అయితే టైట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీన్ని కూడా టైట్ చేస్తున్నాం. టైర్ని అయితే తిప్పుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. టైట్ ఉంది, లూజ్ చేయాలి. ఇప్పుడు ఫుల్ టైట్ ఉంది. ఇంకొంచెం ఓకే 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 ఫ్రీ ఫ్రీ ఉంది. ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చూసుకోవాలి. టైర్ ఫ్రీ తిరుగుతుందంటే ఓకే, ఇంకా అక్కడ దాకా ఆపేయాలి, బోల్ట్ టైట్ చేయొద్దు. ఇంకా లేపేసాం కదా ఫ్రెండ్స్. లోపల వైపు కొంచెం షేక్ ఉందంటే అది కిన్పిన్ షేకు. మనం బేరింగ్ షేక్లు ఉన్నాయేమో లేదో చూసుకోవాలి. ఏమాత్రం షేక్ అయితే లేదు, ఓకే అనమాట. బయటికి చూసుకోవాలి, ఊపి చూసుకుంటే మనకి అర్థమైపోతుంది. ఏమాత్రం అయితే షేక్ అనేది లేదు. లోపలికి అయితే కొంచెం ఉంది లైట్గా, అది కిన్పిన్ షేక్. అది ఉన్నా ఏం కాదు, మనం ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ పోయి మార్పించుకోవాలి. జాకీ అయితే ఇప్పేద్దాం. జాకీ దింపే ముందు ఒక 2 సార్లు లేపుకోవాలి. ఒకసారి 2 సార్లు లేపుకొని మనం ఈ లాక్ అనేది టైట్ చేస్తాం కదా, ఈ లాక్ అనేది పైకి అనుకోవాలి. ఈ లాక్ని పైకని చిన్నగా దింపుకోవాలి ఫ్రెండ్స్, స్లోగా దింపుకోవాలి. ఇంత చిన్నగా దింపుకుంటే అంత లైఫ్ ఉంటుంది జాకీది. చూడండి, స్లోగా దిగుతుంది. ఒకేసారి ఇట్లా తిప్పేస్తారు, అలా తిప్పొద్దు. చిన్నగా దింపాలి. చూడండి ఎంత చిన్నగా స్మూత్గా దిగుతుంది. ఇలా స్మూత్గా దింపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు డమ్మీ అయితే చేస్తున్నాం. అటుపక్క డమ్మీ అయిపోయింది, ఇప్పుడు ఇటుపక్క చేస్తున్నాం. టైర్ తిప్పుకొని ఉంచుకోవాలా నార్మల్గా. కొన్ని ఆగిపోయింది, ఫుల్ టైట్ అయిపోయి ఫుల్ టైట్ వెనకాల ఫుల్ టైట్ చేశారు నట్టు. టైట్ ఫుల్ టైట్ చేయండి. ఇంకొంచెం
ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత ఫ్రీగా తిరుగుతుంది. అక్కడ అడ్జస్ట్ ఇలా చేసుకోవాలి మనం. ఇలా ఫ్రీగా తిరుగుతుందంటే ఓకే, బ్రేక్ లైనర్ పట్టేయట్లేదు మనకి. ఇలా అయితే బ్రేక్స్ టైట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. హ్యాండ్ బ్రేక్ తీసేసినాక ఓటు పెట్టుకో. హౌసింగ్ దగ్గర ముందు వెనకాలైతే ఓటు పెట్టుకోవాలి. ఎంటీ బండి నార్మల్ చిన్న రాయి పెట్టుకుంటే ఏం కాదు. లోడ్ బండి ఉంటే కొంచెం పెద్ద అటువైపు ఇటువైపు ముందు వెనకాల పెట్టుకోవాలి లోడ్ బండి ఉన్నప్పుడు. బ్రేక్లు ఎందుకు ఇలా లూజ్ అవుతున్నాయి? ఏం ప్రాబ్లం? సెలెక్టర్ లా లేకపోతే ఏం ప్రాబ్లం అసలు? సెలెక్టర్లు గాడీలు అరిగి లూజ్ అవుతూ ఉంటాయి. కొత్త సెలెక్టర్లు వేసుకుంటే దానికి కొత్త సెలెక్టర్లు వేయడమే వేస్తే బాగుంటుంది. బ్రేక్ లైనర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. బ్రేక్ లైనర్ ప్రాబ్లం ఉండదు. సెలెక్టర్లు అయితే మార్చుకోవాలి మనం. సెలెక్టర్లు మారాలి, కొత్త వేయాలి. గాడి ఉండాలి. మన అంకుల్ కూడా బాబాయ్ కూడా చెప్పారు, సెలెక్టర్లు అయితే పోయినాయి అంట. ఇంకా సెలెక్టర్లు మార్చారా మొత్తం బండి. లూజింగ్ కూడా చెక్ చేస్తున్నావు, ఇంకొంచెం లూజు పెడితే అర్థమైందిరా. కనీసం లూజ్ అవ్వు కొంచెమా అలా చూడండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిప్పుతుండు, సరిపోద్దా? బ్రేకులు చేస్తూ చేస్తూ ఇంకో ప్రాబ్లం అయితే వచ్చేసింది. చూడండి, ఆయిల్ సీల్ అయితే కొట్టేసింది. ఇంకా మంచిగా చెక్ చేసుకున్నాం, పూర్తిగా కొట్టేయలేదు. పూర్తిగా కొట్టేస్తే హౌసింగ్లో ఉన్న ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. చూడండి ఎట్లా కొట్టేసిందో. 2 టైర్లు తీసేసి ఇంకా మేము చెక్ చేసుకున్నాం కాబట్టి తొందరగా ఇది అయిపోయింది. లేకపోతే మొన్ననే వేయించాం ఫ్రెండ్స్, 2 నెలలు కూడా కావట్లేదు. చూడండి మొత్తం కొట్టేసింది. ఇంకా ఫుల్ కొట్టేలేదు. ఫుల్ కొట్టేస్తుంటే హౌసింగ్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసేది. ఫ్రెండ్స్, హబ్ అయితే ఇప్పేసి అన్నయ్య వచ్చారు. అన్నయ్య కడుగుతున్నారు డీజిల్ పెట్టి మొత్తం. చూడండి గ్రీస్ మొత్తం కొట్టేసింది. కడిగి మొత్తం పక్కన పెట్టి ఇక కొత్త ప్యాకింగ్ అయితే వేసి మళ్ళీ ఎక్కియాలి. ఇట్లా అయితే బేరింగ్లు అన్నీ కడిగి అయితే పక్కన పెట్టి గ్రీజ్ ఎక్కించి మళ్ళీ అయితే ఎక్కిస్తారు. చెక్ చేసుకున్నాం కాబట్టి ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. రన్నింగ్లో ఏదైనా ఉంటే మొత్తం ఆయిల్ మొత్తం కొట్టేస్తుంది. ఇట్లాంటి చిన్న చిన్న పనులు అనేవి మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మ్యాగ్జిలు ఇలా అన్నీ కడిగి పక్కన పెడుతున్నారు. డీజిల్లో అయితే కడుగుతున్నారు అన్నయ్య. డీజిల్లో అయితే మంచిగా నీట్గా కడిగేసి మొత్తం గ్రీజ్ కొంచెం కూడా గ్రీజ్ లేకుండా అయితే కడిగేసి పక్కన పెడుతున్నారు. ఇక్కడ ఇది కూడా కడగాలి. డీజిల్ పెట్టి కడిగేసి ఇక్కడ బ్రేక్ లైనర్లు కూడా ఉన్నాయి. దీన్ని కూడా కడగాలి మనం మంచిగా. లైనర్లు అయితే వాషింగ్ అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. లైనర్లను అయితే వాషింగ్ చేస్తున్నాం. మొత్తం గ్రీజ్ అయితే అయింది కదా, అది మొత్తం వాషింగ్ చేసి క్లీన్ చేస్తున్నాం మొత్తం. సర్వీసింగ్ పాయింట్ దగ్గర వచ్చి అయితే ఆయిల్తో పాటు క్లీన్ చేపిస్తున్నాం. ఇట్లాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. బ్రేక్ లైనర్లు కడిగి తీసుకెళ్ళేసరికి నైట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నైట్ అయితే వాళ్ళు ఫిట్టింగ్ అయితే చేసేసారు. ఫిట్టింగ్ చేసిన తర్వాత మనం అయితే బయలుదేరిపోయాం వేరే లోడ్ కోసం. లోడ్ అయిపోయి అన్లోడింగ్ కూడా వెళ్ళిపోతున్నాం మేము ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. మరికొన్ని మీకు ఇలాంటి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.